వినిగో వీరలయోల ధీర యేసుని సైనికులం ఇదే ఇదే మా శపథం. పునీత్ ఇగ్నేషియస్ గారి నవదిన సందేశాలు 3వ రోజు. ఒక విషసర్పము తన కుబుసాన్ని చీల్చుకొని బయటికి వచ్చినట్లు ఇగ్నేషియస్ సుదీర్ఘమైన అంతర్గతమైన పోరాటం తరువాత ప్రాపంచిక వాంఛల నుండి బయటపడ్డాడు. కానీ అది ఆయనకు అంత సులువుగా దక్కలేదు. 11 నెలల కఠోరమైన తపస్సు తర్వాత మాత్రమే సిద్ధించింది. ఈ 11 నెలలు ఇగ్నేషియస్ మోకాళ్ళపై ధ్యానించి కటిక నేలపై పడుకొని ఉపవాస ప్రార్థనలు చేసి తన దేహాన్ని శిక్షించి ప్రక్షాళనపరచి ఎట్టకేలకు సంపూర్ణమైన విమోచనను పొందాడు. ప్రాపంచిక వ్యామోహాల సుడిగుండం నుండి బయటపడ్డాడు. అప్పుడే ఆయన జ్ఞాననేత్రం తెరవబడింది. ఆత్మ సంబంధమైన జీవిత సౌందర్యాన్ని కనుగొన్నాడు. వ్యామోహాల నుండి విముక్తి కలగాలంటే కఠోరమైన తపస్సు చేయటమే రాజమార్గం. ఇదే ఇగ్నేషియస్ అందించే నేటి సందేశం. ధ్యాన కేంద్రం ఆనంద జ్యోతి నిలయం ఆత్మానంద ప్రేరకం ఆత్మానంద ప్రేరకం